నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నవతరానికి స్ఫూర్తి ఛత్రపతి శివాజీ, శెట్టిపల్లి శివనాగరాజు. ధైర్యానికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు ఛత్రపతి శివాజీ అని, నేటి నవతరానికి స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి శెట్టిపల్లి శివనాగరాజు కొనియాడారు. నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నిడదవోలు పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శెట్టిపల్లి శివనాగరాజు మాట్లాడారు. తన మతాన్ని కాపాడుకుంటూ పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు, రాజనీతిజ్ఞుడు, పటిష్ట మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని తెలియజేశారు. ఆయన జీవితం ధైర్యం, త్యాగం, స్వాతంత్ర ఆకాంక్షలకు ప్రతీక అని పేర్కొన్నారు. తమ తల్లి జిజియాబాయి కూడా ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఎంతో కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే తన స్నేహితులతో కలిసి తోరణ కోటను జయించి స్వరాజ్య స్థాపనకు పునాది వేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. నేడు మోర్తా ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ మహానీయుడి జయంతి వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి శివరామకృష్ణ, దేవుని పాపారావు, టంగుటూరి శ్రీనివాస్, బలిచెపల్లి సూర్యనారాయణ, రామచంద్రరావు, సురేష్ శాస్త్రి, లక్కోజు సాయి సూర్య, బూర్ల హైమావతి కుమారి, గుడ్ల గోవింద్, బోడపాటి శ్రీనివాస్, రంగా వెంకటేశ్వరరావు, నీలం రామారావు, కాసఖాని సతీష్, ఛత్రపతి శివాజీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। बोलो छत्रपति शिवराज महाराज की जय। बोलो छत्रपति शिवाजी महाराज की जय। ఈ రోజున మన బీజేపీ సమావేశంలో మన శివాజీ మహారాజ్ గారి 369వ జయంతి సందర్భంగా మనం అందరూ ఒకసారి సమావేశమయ్యాం. ఇక్కడ శివాజీ మహారాజు మన హిందూ సామ్రాజ్యానికి అధినేత, మన హిందూ సామ్రాజ్యానికి సనాతన ధర్మాన్ని కూడా మనకి మార్గాన్ని చూపించిన ఆయన, అమ్మవారి భక్తుడు, సమర్థ రామదాసు గారి శిష్యుడు కూడా ఆయన శ్రీశైలంలో అమ్మవారికి ఎంతో ఘోరమైన తపస్సు చేశారు చిన్న వయసులోనే. అప్పుడు అమ్మవారు భవానీమాత ఖడ్గాన్ని బహుకరించారు. ఆ ఖడ్గంతోనే ఈ హిందూ సామ్రాజ్యాన్ని, మొఘలాయ సామ్రాజ్యాన్ని కూడా జయించి, శత్రువులను కూడా జయించి మన హిందూ సనాతన ధర్మాన్ని, కోటని నిర్మించారు ఆయన, మన శివాజీ మహారాజ్. కాబట్టి మన హిందూ సామ్రాజ్యాన్ని, హిందూ సాంప్రదాయాన్ని, మన స్త్రీల గౌరవాన్ని కూడా గోవధ చేస్తున్న సమయంలో కూడా ఆయన రక్షకుడుగా మనకి ఎంతో నిలబించి మన గోమాతలను ఎన్నో రక్షించారు. ఆయన స్త్రీలను కూడా ఎన్నో అవమానాలు చేస్తున్న సమయంలో కూడా ఆయన స్త్రీల పక్షాన్ని నిలబడి మనకి స్త్రీల గౌరవాన్ని నిలబెట్టిన మహానుభావులు, మన హిందూ సామ్రాజ్య అధినేత. అప్పట్లో రామరాజ్యాన్ని కూడా అనేవారు సమర్థ సద్గురు. ఆ గురువు గారు ఏమనేవారంటే, నువ్వు రాముడు అయ్యా, రామావతారంలో అవతరించిన నువ్వు, అప్పుడు రామరాజ్యాన్ని కూడా అనేవారు, ఆయన సామ్రాజ్యాన్ని కూడా. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరికీ వచ్చిన వారు అందరికీ ధన్యవాదాలు. అలాగే శివాజీ మహారాజ్కి, శివాజీ మహారాజ్కి. అందరికీ నమస్కారం. నా పేరు శెట్టిపల్లి శివనాగరాజు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు నిడదవోలు టౌన్ మండల అధ్యక్షులు ప్రమోద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శివాజీ మహారాజ్ గారి 369వ జయంతి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే నేటి యువతరానికి శివాజీ మహారాజ్ గారు ఒక ఆదర్శప్రాయుడు, కొంతమంది ఈ తరానికి ఆయన గురించి తెలియకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ గారికి
ఆయన యొక్క ఘనతను అందరికీ తెలియజెప్పేలాగా ఈ వేడుకల్ని ప్రతి మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. పెద్దలు చెప్పినట్లుగా అఘోరమైనటువంటి తపస్సు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్తంలో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలను కూడా ఆయన ఎదిరించి హిందూ హృదయ సామ్రాట్గా ఆయన పేరు తెచ్చుకోవటం అనేది చాలా గర్వకారణం. అలాగే ఆయన పుత్రుడైనటువంటి సంభాజీ గారు కూడా నేను ఒంటి మీద ఉన్నటువంటి చర్మాన్ని ఒలిచి గోళ్ళను పీకినప్పటికీ కూడా నేనైతే మతం మారను, నా ప్రాణ త్యాగానికైనా నేను సిద్ధమైనటువంటి ఆయన చేసినటువంటి త్యాగాలను కూడా అందరూ నేటి తరం కానీ అందరూ కూడా ఖచ్చితంగా మనం మననం చేసుకుని వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అందరం ప్రయాణించాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను.